తెలంగాణలో మహిళలకు శుభవార్త చెప్పనుంది గవర్నమెంట్. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రారంభించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య శాఖ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై మంత్రి సమీక్ష చేశారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాలపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. హాస్పిటళ్లలో రోజువారీ వైద్య సేవలకు ఆటంకం కలగకుండా 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఉండాలని సూచించారు. అధికారులు రూపొందించిన ప్రణాళిక స్వల్ప మార్పులతో మంత్రి ఆమోదించారు. మొత్తం 4 దశల్లో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీ ప్రోగ్రాంను ప్రారంభిస్తారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సహకారంతో ఒక్కో మహిళకు మొత్తం 30 రకాల పరీక్షలు చేయనున్నారు. మార్చి 8 నుంచి 3 దశలో సుమారు 46 లక్షల మంది మహిళలకు పరీక్షలు చేయబోతున్నారు. తొలి దశలో ప్రతి జిల్లా నుంచి 5 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండో దశలో మరో 10 మండలాల్లో, చివరి దశలో మిగిలిన అన్ని మండలాల్లో స్క్రీనింగ్ చేపట్టనున్నారు. మొత్తం స్క్రీనింగ్ను 6 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి సూచించారు.